రైతు బంధు ఇచ్చే విధానాన్ని కూడా మారుస్తాం. మేము అదేదో పెడతామని కదా దాన్ని చేయలేదు చెప్పలేదు. శాటిలైట్ ద్వారా జియో ట్యాగ్ మన ట్యాగ్ పెట్టి అదే పెట్టి దాంతో ఫోటోలు తీసి సాగు చేసినకే వేస్తాం. దాంతో రాదు సావదు అవన్నీ ప్రయోగాలు ఎప్పుడో ఫెయిల్ అయ్యాయి. అంటే ఏమైతుంది ఇప్పుడు రైతు బంధు వీళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఎగబెట్టదలుచుకున్నారు. అసలు సంగతి రైతు బంధు ఏంటంటే మేము అప్పుడు వేసిందే దాదాపు 15,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకో 5-6 వేల కోట్లు పెరుగుతుంది. సంవత్సరానికి నెట్ మనీ 21,000 22,000 కోట్లు పే చేయాలి. చేయలేమని తెలిసిపోయింది వాళ్ళకు. తెలిసిపోయి దాన్ని ఎగబెట్టాలా. ఎగబెట్టాలని ఏం చేయాలా? కుంటి సాకులు చెప్పాలి. ఆ కుంటి సాకులకి ఏంది, మేము శాటిలైట్ ద్వారా తీస్తాం, పంట సాగు చేసినోడికే ఇస్తాం. అంటే ఏమనంటే ఇప్పుడు సాగు చేసినోడేవాడు, సాగు చేయనోడేవాడు ఓడియాలా. మళ్ళీ ఏ అగ్రికల్చర్ ఏఈఓనో బీఆర్ఓనో సర్టిఫికెట్ ఇవ్వాలి. సర్టిఫికెట్ ఇవ్వాలంటే వాడు లావు అంటాడు. గ్యారంటీ కదా తప్పని తప్పదు కదా. ఇప్పుడు వ్యవసాయం చేయనుంది చేసినట్టు రాస్తారు, చేసినది చేయనట్టు రాస్తారు. వానికి ఇస్తే రాస్తాడు, లేకపోతే రాయడు. అంటే ఏమైతుంది, రేపు రైతు బంధు అనేది ఒక అపాస్యం చేయాలని, దాన్ని ఫెయిల్యూర్ చేయాలని, ఫైనల్ గా ఎగబెట్టాలని